హల్లెలూయా. ప్రాకార స్థలము అనగా ప్రార్థనా స్థలం. ప్రార్థనా స్థలం దేన్ని సూచిస్తుంది అనంటే మందిరాన్ని సూచిస్తూ ఉంది. ప్రార్థనా స్థలం ఇది. దావీదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళా, ప్రాకార స్థలమునకు వెళ్ళాడు. ఆ ప్రాకార స్థలంలో ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని గట్ట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, ఆ మాటలు మనం గమనించగలిగితే, రెఫాయిము లోయలో వారు వ్యాపింపక దావీదు ప్రాకార స్థలమునకు పోయి, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా లేదా? ఫిలిష్తీయులకు ఎదురుగా నేను పడేదనా లేదా? ఫిలిష్తీయుల మీద నాకు జయం ఇస్తావా ఇవ్వవా? ఫిలిష్తీయులను నా చేతికి నీవు అప్పగిస్తావా అప్పగించవా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడట. దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడట. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా మనుషుల దగ్గరికి వెళ్ళాడా? ఎవరైనా ఆలోచన తీసుకోవడానికి వెళ్ళాడా? లేదు. దేవుని దగ్గరే ఆలోచన చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నమాట. ఈ దినాలు భయంకరమైన దినాలుగా ఉన్నాయి కదా. ఈ దినాలు చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా ప్రజలు వెళ్ళబడుతూ ఉన్నారు కదా. ఎన్నో రోగాల గుండా వెళ్ళబడుతున్నారు కదా. ఎన్నో అపాయాలు గుండా వెళ్ళబడుతున్నారు కదా. ఈ రోజు కనబడిన వారు రేపు కనబడిన స్థితి మనం చూస్తూ ఉన్నాము కదా. ఎన్నో యుద్ధాలు రేగుతూ ఉన్నాయి కదా. ఇదిగో 3వ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం సిద్ధపడిపోతా ఉంది కదా. దేవుడు రాకడ ఆసన్నమైపోతా ఉంది కదా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు సంభవించిన వాటిని బట్టి ఎక్కడెక్కడికి తిరుగుతున్నావో నాకు తెలియదు, కానీ దావీదు అయితే తనకు సంభవించిన పరిస్థితులను బట్టి ప్రాకార స్థలమునకు వెళ్ళను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి నీవెక్కడికి రావాలి? ప్రాకార స్థలమునకు రావాలి కదా. ప్రాకార స్థలంలో నువ్వు దేవునికి మొరపెట్టాలి కదా. ప్రాకార స్థలంలో దేవునికి విజ్ఞాపనము చేయాలి కదా. ప్రాకార స్థలంలో దేవునికి అయ్యా ఏంటి నా పరిస్థితిని అడగాలి కదా. ఇది లేదు మనుషుల దగ్గర. ఇది లేదు భక్తి లేదు. దేవుని పట్ల శ్రద్ధ లేదు. దేవుని పట్ల లక్ష్యము లేదు. దేవుని పట్ల ఆసక్తి లేదు. ఏదైనా సంభవిస్తే ఎక్కడికో పరిగెత్తడు. ఈ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించి. భక్తి ఎక్కువైపోయిందా? ప్రార్థన ఇంట్లో అంత తీవ్రంగా చేసేస్తున్నావా? అంటే ఇంట్లో చేసుకుంటే సరిపోతుందా? అసలు ఇంట్లో నీ దగ్గర ప్రార్థన లేదని చెప్పగలను నేను. నీ దగ్గర ప్రార్థన లేదు, కానీ మందిరానికి కూడా నీవు ఎక్కడికి పోయాడట? ప్రాకార స్థలంలోకి వెళ్ళాడు. ప్రాకార స్థలంలో ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఏంటి నా మీద ఒక్కసారిగా ఇంత సముద్రం లాంటి మనుషులందరూ కూడా నా మీదకి పొర్లుకుంటా వచ్చేస్తున్నారు. నేను వారి నా చేతికి అప్పగిస్తావా అప్పగించవా? ఇందులో నాకు జయం వస్తుందా లేదా? నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా ఏంటి అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు కదా, ఆ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో మనకు చుట్టూ సంభవిస్తున్న పరిస్థితులను బట్టి మనం ప్రభు సన్నిధిలో ప్రాకార స్థలంలో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. దేవునికి మొర్రపెట్టాలి. దేవునికి విచారణ చేయాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు, సందేహించుకో, నిస్సందేహముగా వారిని నేను నీ చేతికి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.